ప్రీవియస్ రీల్స్ లో మనం ఆల్రెడీ మనం టర్మినాలజీస్ గురించి మాట్లాడుకున్నాము. సో మనం ఇక్కడ నుంచి మనం ఏంటి అంటే మనకి స్క్రీనర్ వెబ్సైట్ తీసుకొని దానిలో మనము టర్మినాలజీస్ ఎలా చూడాలి, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, చార్ట్ ఎలా అనాలిసిస్ చేయాలి, అండ్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా చూడాలి, P&Ls ఎలా చూడాలి మనం చూద్దాము. ఈ వీడియోలో మనము చార్ట్ అనాలిసిస్ చేద్దాము. సో ఇక్కడ మనకి TCS అనేది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము. TCS మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ క్యాప్, కరెంట్ మార్కెట్ ప్రైస్, స్టాక్ PE, బుక్ వాల్యూ, డివిడెండ్ ఈల్డ్ అండ్ ROE, ROCలు అండ్ ఫేస్ వాల్యూస్, ఇండస్ట్రీ PE, PG రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఓవర్ 1 ఇయర్ ఎలా ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3 years కి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ డెప్ట్ టు ఈక్విటీ మనం ఇక్కడ టర్మినాలజీస్ అనేది మనం చూసాము. సో ఇవి మనకి ఐడియల్ గా మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ టర్మినాలజీస్ ఉన్నాయి. మనం మేజర్ గా ఇప్పుడు ఈ వీడియోలో చార్ట్ అనాలిసిస్ చూద్దాము. ఇక్కడ చార్ట్ చూసుకున్నట్లయితే మనము ప్రైస్ చూసుకుందాము. ఫస్ట్ మ్యాక్స్ పెట్టాను. మనకి TCS మనం చూసుకున్నట్లయితే 2006 నుంచి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ మనకి చాలా మంచి రిటర్న్స్ అనేది డెలివరీ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మేజర్ గా వాల్యుయేషన్స్ చూద్దాము. ఒక కంపెనీకి వాల్యుయేషన్స్ ఎలా చూడాలి ఏంటి అనేది మనకి ఈ screener.in లో మనకి సింపుల్ గా అర్థం చేసుకుంటే ఇక్కడ మనకి PE ఉంది కదా, ఈ బ్లూ కలర్ లైన్ అనేది PE అనమాట. అంటే ఏ టైంలో మనకి స్టాక్ PE ఎంత ఉంది ఏంటి అనేది మనం ఈ గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. May 13, 2011 లో స్టాక్ PE వచ్చేసి 24.5 ఉంది అనమాట. అండ్ ఇది మనకి కంప్లీట్లీ PE రిప్రజెంట్ చేస్తుంది ఈ గ్రాఫ్ అనేది. మధ్యలో లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి మీడియన్ PE అనమాట. మీడియన్ PE అంటే యావరేజ్ PE అనమాట. ఈ PE యొక్క యావరేజ్ అనేది మనకి ఇక్కడ మీడియన్ PE గా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ మీడియన్ PE అనేది యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి TCS కి 24.2 ఉంది. మీడియన్ PE కి ఓవర్ వాల్యూడ్ అని చెప్పుకోవచ్చు. బిలో ఉంటే మనకి కొంచెం అండర్ వాల్యూడ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి మీడియన్ లైన్ ఉంది కదా, ఈ మీడియన్ లైన్ లో మనం ఇక్కడ బెస్ట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే యావరేజ్ PE దగ్గర మనకి కరెంట్ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది PE. సో ఇక్కడ మనకి రీజనబుల్లీ వాల్యూడ్ అనేది మనం లైన్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట screener.in లో. అండ్ TTM EPS అనమాట. TTM అంటే ట్రైలింగ్ 12 months EPS అనమాట. EPS మనకి లాస్ట్ 4 quarters యొక్క EPS యాడ్ చేస్తే మనకి ట్రైలింగ్ 12 months EPS అనేది వస్తుంది అనమాట. సో ఇది మనకి చార్ట్ అనాలిసిస్. ఒక కంపెనీ ఒక మీడియన్ PE ఎలా ఉంటుంది, దాన్ని ఓవర్ వాల్యూడ్ అండర్ వాల్యూడ్ ఎలా చూసుకోవచ్చు స్టాక్ సంబంధించి మనం సింపుల్ గా మీడియన్ PE బట్టి ఒక మనం వాల్యుయేషన్స్ అర్థం చేసుకోవచ్చు అనమాట.